హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే బాగున్నామండి. నేనైతే బస్ స్టాండింగ్లో ఉన్నా ఏమిటని అనుకుంటున్నారా? నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికైతే రావటం. ఈ ఊరు వచ్చేసి చిలకలూరుపేట అనమాట. మధ్యాహ్నం వచ్చేసరికి 12:30 అలా అవుతుందండి. కాస్త ఆకలి అయితే వేస్తుందని చెప్పాలి. మేమైతే ఒక పని మీద అయితే వచ్చాము. కాకపోతే మమ్మల్ని అయితే ఇక్కడ దించి వాళ్ళు పని చూసుకోవడానికి వాళ్ళు అయితే వెళ్ళారనమాట. నేను చేసే పని గురించి తర్వాత చెప్తానండి. ముందైతే మేము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇది చిలకలూరుపేట బస్ స్టాండ్లో హోటల్ అనమాట. ఇక్కడ భోజనం వచ్చేసి 120 రూపాయలు, 100 రూపాయలు కప్పు భోజనం అని చెప్పారు. కప్పు భోజనం తీసుకున్నామండి. మనం 120 తీసుకున్నా అదంతా వేస్ట్ అయిపోయింది కనుక మేమైతే కప్పు భోజనం అయితే తీసుకున్నాం అనమాట. తనైతే అడుగుతున్నాము. అయితే మేము కూర్చుంటే కాదండి, మీరు వెళ్ళి తెచ్చుకోవాలి, అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తారని చెప్పి అన్నారు. భోజనం అయితే మనం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అయితే చూస్తున్నారు కదా, ఇదండి వాళ్ళు ఆల్రెడీ అదొక కప్పులో రైస్ అవన్నీ ప్రిపేర్ చేసి పెడతారు. భోజనం అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. ఒక పచ్చడి, కూర, పప్పు, ఒక ఫ్రై. మనకైతే ఒక కప్పు భోజనం అయితే సరిపోయిద్ది అనమాట. చూస్తున్నారు కదా, మంచి ఆకలి టైము. మధ్యాహ్నం అయిపోయిందండి. మా వారైతే ఇక్కడ డ్యూటీకి కూడా వస్తాడు, కాకపోతే ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకుంటాడు. హోటల్ అయితే భోజనం అయితే చాలా బాగుందన్నమాట. చూస్తానికి ఇదిగో చూడండి ఎలా తెచ్చుకోవాలి, మనం దగ్గరికి వెళ్ళి ఇలా తెచ్చుకోవాలన్నమాట. భోజనం అంతా అన్నీ వాళ్ళు రెడీగా పెట్టుకొని మనం అడిగినప్పుడు ఇస్తారు. కాకపోతే వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇలా మనకు కావాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనం అయితే మనం ఇలా తీసుకోవాలన్నమాట. వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఇలా అయితే మనకు వడ్డిస్తారు వాళ్ళు. కాకపోతే పని వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా హాయ్ చెప్తున్నారు. చూడండి, మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, మిమ్మల్ని యూట్యూబ్లో పెడుతున్నామని చెప్పేసి అనగానే. చూడండి ఎలా సంతోషంతో చూస్తున్నారు. మొత్తానికైతే మాకైతే ఆకలి మంది చల్లారింది. భోజనం అయితే చాలా బాగుందన్నమాట. మీరు ఎవరైనా వస్తే తప్పకుండా భోజనం చేయండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.